చూసుకోండి, నేను చెప్పేది కరెక్ట్ కాదని చెక్ చేసుకోండి. వాయిస్ వస్తుందా? రైట్. సో ఆడవాళ్ళు వినాలి, మగవాళ్ళు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే వీళ్ళకి చెప్పకుండా అర్థమైంది వాడుకుంటారు. మీరు ఇంటికి పోయి చెప్పాలంటే వినాలి. ఎస్ ఆర్ నో? ఇలా ఓటౌట్ ఇబ్రాహ్మణుల బిల్లు ఎన్ని అయితే చూస్తున్నాయి ప్రచారంలో కూడా. ఇది బయట దొరికే శానిటరీ నాప్కిన్, 2500 రోజులు వాడాల్సినటువంటి ప్రొడక్ట్. ఇది ఎలా ఉంది, దేంతో తయారైంది, ఇది మంచిదా చెడ్డదా తెలియాలా లేదా? ఎంతమందికి తెలుసు? వెస్టీలు ఉన్న వాళ్ళకి కాదు, ఇది చెప్పిన వాళ్ళకి కాదు, ఇంతకంటే ముందే బయట పోయి అడుగుండి. గుంజలు ఎవరికైనా తెలుసా? అసలు ఇది ఎవడన్నా పట్టుకొని నాలాంటి ఇప్పుడు రోడ్డు మీద చెప్తే ఇట్లా నెత్తి మీద చేసుకొని ఉంటారు. వాడి పిచ్చపోతు చూసినట్టు చూస్తారు నన్ను. ఎసారు ఒక్కసారి వినండి, నేను చెప్పింది మీకు కనెక్ట్ అయితే అయిపోయినాక చప్పట్లు కొట్టండి. కొడతారా? మంచిగా లేకున్నా వినండి ఒకసారి. ఇది శానిటరీ నాప్కిన్. దీనిపైన ఇక్కడ ఉండేటటువంటి లేయర్ పేరు రేయాన్. ఏంటిది? రేయాన్. రేయాన్ అంటే ఏంటి సార్ అంటే పాలిస్టర్ క్లాత్ తెలుసు కదా బట్ట. ఆ పాలిస్టర్ క్లాత్ను చర్మం మీద ఎప్పుడన్నా ఇట్లా రాస్తే ఏమవుతుంది? కోసుకపోతుంది, అవసరమైతే బ్లడ్ కూడా వస్తుంది. అంత రఫ్ ఉంటుంది. అంతకంటే 100 రెట్లు డేంజర్ ఈ రేయాన్. మరి అంత డేంజర్ అయినటువంటి రేయాన్ ఎందుకు పెడతారు సార్ దీంట్లో అంటే, నెంబర్ 1 ఇది చాలా చీప్గా దొరికే మెటీరియల్. నెంబర్ 2 దీని మీద ఏం పడ్డా 1 సెకండ్ల లోపలికి వెళ్ళిపోతుంది. 1 సెకండ్లో కనబడదు. పైన తామరాకు మీద నీళ్ళు పోసి ఎట్లా పోతే అట్లా పోతుంది. అబ్జార్ప్షన్ అవుతుందా లేదా తర్వాత ఈ షీట్ మీద ఉండదు. ఈ 2 కారణాల చేత ఇది ఇక్కడ వాడతారు. నెంబర్ 1 తక్కువ రేటు దొరుకుతుంది. నెంబర్ 2 దీని మీద వెట్ కనబడదు. రైట్. ఈ రేయాన్ షీట్ వల్ల చర్మానికి ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, ర్యాషెస్ కానీ వస్తాయి. నేను కొంచెం ఓపెన్గా జెంట్స్ని అడుగుతున్నా, ఓపెన్గా తెలంగాణ భాషలో అడుగుతున్నా, ఇబ్బంది పడదు. ఒక్కరోజు పాయింట్ తడిస్తే నడవడానికి రాదు మనకు, తడిసిన పాయింట్ తోటి. ఎస్ ఆర్ నో? అమ్మలందరికీ 5 days నరకం అనుభవించాలి బ్లీడింగ్ తోటి. ఎంత అన్కంఫర్ట్, డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాంటి టైంలో ఇంత డేంజర్ ప్రోడక్ట్ వాడితే మళ్ళీ దాంట్లో అన్కంఫర్ట్, డిస్కంఫర్ట్ దాటిపోయి ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయంటే దానికి మనం సొల్యూషన్ ఇస్తున్నామంటే ఏం చేస్తున్నట్టు మనం? దట్ ఈస్ వాట్ యూ షుడ్ థింక్. అది ఆలోచించాలి మనం. ఒకసారి చూడండి, ఇది రేయాన్ షీట్ అని చెప్తారు. ఇది అడుగులో ఉండే లేయర్. ఇదేంటిది? కంప్లీట్ ప్లాస్టికే. ఇందులో వేరే మెటీరియల్ ఏముండదు, మొత్తం ప్లాస్టికే. రైట్. ఇది అడుగులో ఉంటుంది. ఇది పైన ఉండేటటువంటి రేయాన్ షీట్. ఏమైందా? కొంచెం లోపల అక్కడ లోపల తీసుకెళ్ళి ప్లీజ్. ఒక 5 minutesలో ఫ్యాన్ లాంచ్ చేద్దాం. ప్రశ్న నాకు ఇది ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఇది రేయాన్ షీట్. ఈ రేయాన్ షీట్ ద్వారా కంప్లీట్గా బాడీకి డిస్కంఫర్ట్ ఉంటుంది. రైట్. ఇది కాలిస్తే డాంబర్ గారినట్టు కాలుతుంది కిందికి. అంత డేంజరస్ మెటీరియల్. ఇది పైన ఉంటుంది, ప్లాస్టిక్ కింద ఉంటుంది. పోనీ మధ్యలో ఏమైనా పనికి వచ్చేది ఉంటుంది అంటే ఇగో ఇది ఉంటుంది మధ్యలో. ఇది ఎట్లా కనబడుతుంది చూసినప్పుడు? కాటన్ లాక్ ఉంది. ఎస్ ఆర్ నో? కానీ 1% కూడా దీంట్లో 1% కూడా దీంట్లో కాటన్ ఉండదు. ఏముంటుంది సార్ మరి అంటే గ్లాసెస్. ఇది కాటన్ లెక్క కనబడుతుంది కానీ మెటీరియల్ ఏంటంటే సార్, మీరు ఎప్పుడన్నా కార్పెంటర్ ఇంటికి వెళ్ళిరా? బల్లలు, కుర్చీలు చేసినప్పుడు చెక్క పొట్టు రాలి పడుతుంది కింద. ఆ చెక్క పొట్టు మనం పనికిరాలని పడేసినటువంటి వేస్ట్ పేపర్, ఈ 2 కలిపి ఉడకబెడతాం. చెక్క పొట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది, పేపర్ మనం ఏ కలర్లో పేపర్ వేస్తే ఆ కలర్లో ఉంటుంది. ఈ 2 కలిపి ఏ కలర్లో రావాలి? ఇట్లా రావటానికి ఆ ఉడకబెట్టే ప్రాసెస్లో క్లోరిన్ అనే కెమికల్ కలిపి ఉడకబెడతారు. క్లోరిన్ కలిపి ఉడకబెడతారు కాబట్టి ఆ ప్రాసెస్ పేరు బ్లీచింగ్. ఏంటిది? ఆ బ్లీచింగ్ ప్రాసెస్ కొన్ని 100 సార్లు చేయటం వల్ల ప్యాడ్ అనేది ఇట్లా తెల్లగా వస్తుంది. చూసిన వాళ్ళందరికీ తెల్లది చూస్తే ఫీలింగ్ ఏంది? వైట్ షర్ట్ చూసినా, వైట్ గోడ చూసినా, వైట్ ఫేస్ చూసినా, వైట్ ఏది చూసినా అది ప్యూర్ అని ఒక ఫీలింగ్. ఎస్ ఆర్ నో?
పాలు చూసినా, వైట్ కలర్ చూసినా, ఏం చూసినా అట్లనే ఈ ప్యూర్ చూడగానే ప్యూర్ అనుకోవాలని చెప్పి వైట్ కలర్లో రావటానికి కొన్ని వందల సార్లు బ్లీచింగ్ చేసే ప్రాసెస్లో, అది వైట్ అయ్యే ప్రాసెస్లో అక్కడి నుంచి డయాక్సిన్ అనే ఒక కెమికల్ కూడా రిలీజ్ అయ్యి ఆ ప్యాడ్లో ఉండిపోతుంది. ఒకసారి ప్యాడ్ ఈ ప్యాడ్లో ఉండిపోతుంది, బయటికి రాదు డయాక్సిన్. డయాక్సిన్ అంటే ఏంటి సార్ అంటే, బాడీలో డయాక్సిన్ ఉంటే చచ్చిపోయేలోపు గ్యారంటీ క్యాన్సర్ వస్తుంది. అంత డేంజరస్ కెమికల్ అది. నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్ అని వస్తుంది. మీరు గూగుల్లో కొట్టండి, డయాక్సిన్ అని కొట్టండి. నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్. కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారకం. క్యాన్సర్ కారకంలో నెంబర్ 1 ఏదంటే డయాక్సినే. డయాక్సిన్ బాడీలో ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అంత డేంజర్ అయిన డయాక్సిన్ ఈ ప్యాడ్లో ఉంటుంది, బయటికి రాదు. ఎప్పుడు బయటకు వస్తుందంటే, దీని మీద తడి పడ్డప్పుడు, ఇది తడి అయినప్పుడు బయటకు వస్తుంది. ఇది తడి అయినప్పుడు ప్యాడ్ ఎక్కడ ఉంటుంది? స్కిన్కి దగ్గరలో ఉంటుంది. మన చర్మానికి స్వేద రంధ్రాలు ఉంటాయి, చెమట వచ్చే రంధ్రాలు. ఆ రంధ్రాల్లో నుంచి ఇక్కడ రిలీజ్ అయినటువంటి కెమికల్ ఆ రంధ్రాల్లో నుంచి లోపలికి పోతుంది. ఎన్నిసార్లు? 2500 సార్లు పోయిన డయాక్సిన్ ఎప్పటికప్పుడు బయటకు వస్తుందా? లోపలనే ఉంటుందా? మన అమ్మలు ఎవరు ప్యాడ్స్ వాడలే. ఎస్ ఆర్ నో? మన అమ్మలు ఎవరికి సర్వైకల్ క్యాన్సర్ లేదు, ఎండోమెట్రియాసిస్ లేదు, స్కిన్ క్యాన్సర్ లేదు, రొమ్ము క్యాన్సర్ లేదు, అబార్షన్స్ అసలే లేవు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇవన్నిట్లలో ఈ ప్యాడ్ పాత్ర ఉంది. చిన్న పిల్లలకు కూడా తొందరగా క్యాన్సర్ వస్తుంది. అసలు పిల్లలే అవుతలేడానికి కారణం, పిల్లలు ఏమంటారు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ అయ్యడానికి కారణం శానిటరీ నాప్కిన్ అని చెప్పి నేను చెప్పింది కాదు, సైంటిస్టులు చెప్పిన మాట. 1% కూడా కాటన్ ఉండదు దీంట్లో. మొత్తం వుడ్ పల్పు, వేస్ట్ పేపరు, రేయాను, ప్లాస్టిక్. ప్యాడ్ వాడి బయట పడేస్తే 1000 సంవత్సరాలైనా కూడా పట్టగలగదు అది. అంత డేంజరస్ మెటీరియల్ను 2500 సార్లు శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటుందంటే అది జాగ్రత్తగా చూసుకోవాలన్నా, ఏది దొరికితే అది వాడాలి. మనోళ్ళు ఇంకా చీప్గా దొరుకుతాయి సార్ బయట. 30 రూపాయలు కంటే 5-6 వస్తాయి. ఒకసారి ఆలోచించండి, నీ లైఫ్నే కుదవబెడతారు. మీరు ఒకరే కాదు, ఎవరు వాడినా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏందో చూద్దాం ఒకసారి. ఇది ఒక చేతిలో పట్టుకుంటాం, అటు పట్టుకో. ఇది మన దగ్గర ఉన్న డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. వెస్టీజ్లో ఐడి దొరకడమే అదృష్టం అని చాలాసార్లు నేను స్టేజ్ మీద అన్నా. దానికి కారణం ఏంటంటే నాకు పైసలు రావడం కాదు. ఇలాంటి ఒక ప్రపంచంలోనే ఎవరికి రానటువంటి ఆలోచన వచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా బయటకు వచ్చినటువంటి ప్రొడక్ట్ నా ద్వారా వెళ్తుంది జనాలకు. కాబట్టి ఐ ఆమ్ సో లక్కీ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ వెస్టీజ్ బిజినెస్. ఎందుకు అనేది చెప్తా చూడండి. ఇది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. దీనికి ఓపెనింగ్ ఇట్లుంటుంది. ఇక్కడ దీంట్లో మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి. ఎన్ని? 10 ప్యాడ్స్ ఉంటాయి. ఇట్లా పెద్ద ప్యాడ్స్ ఒక 4 ఉంటాయి. ఇట్లా చిన్న ప్యాడ్స్ ఒక 6 ఉంటాయి. మొత్తం 10. ఇది తీసిన తర్వాత క్లోజ్ చేస్తే కంప్లీట్గా ఎయిర్ కూడా లోపలికి వెళ్ళదు. అంత కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. బయట కంటామినేట్ కాకుండా, బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ కాకుండా ఇట్లా క్లోజ్ ఉంటుంది. రైట్? అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇది పెద్ద ప్యాడ్, అది చిన్నది. ఎవరి అవసరం తగ్గట్టు వాళ్ళు వాడతారు. కానీ మెటీరియల్ ఒకసారి చూడండి. ఇది ఓపెనింగ్. ఇది కంప్లీట్గా కాటన్తో తయారు చేసినటువంటి ప్యాడ్. పెద్ద ప్యాడ్ నేను మీకు చూపెట్టేది కంప్లీట్ కాటన్ మేడ్ ప్యాడ్. 95% కాటన్ ఉంటుంది దీంట్లో. మిగతా 5% ఏముంటుంది అనేది నేను మీకు చెప్తాను. ముందైతే ఒకసారి గమనించండి. ఈ మధ్యలో ఒక పింక్ కలర్ చిప్ కనిపిస్తుంది కదా, ఈ చిప్ పేరు గ్రాఫియన్ యానయాన్ చిప్. ఆ పేరు మర్చిపోండి. ఏం చేస్తుంది సార్ అంటే, ఒక సెకండ్కి 2000 ఆక్సిజన్ అణువులను రిలీజ్ చేస్తుంది. 2000 ఆక్సిజన్ అణువులను రిలీజ్ చేస్తాయి. ఏంటి సార్ ఆక్సిజన్ అణువులు అంటే? యానయాన్స్ అని చెప్పినా ఇందాక. అది కరెక్ట్గా మన భాషలో చెప్పుకోవాలంటే, మనం ఎప్పుడన్నా పంట పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వచ్ఛమైన గాలి వస్తుంది, మనస్ఫూర్తిగా పీల్చుకుంటాం ఇట్లా పెట్టి. ఎస్ఆర్ నో? మురిక్కాల దగ్గరికి వెళ్ళగానే ముక్కు మూసుకుంటాం. అక్కడ ఉన్నది గాలే, ఇక్కడ ఉన్నది గాలే. తేడా ఏంటిదంటే, అక్కడ ఉన్న గాలిలో ఆక్సిజన్ అణువుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే, మురిక్కాల దగ్గర ఉన్న గాలిలో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముక్కు మూసుకోవాలి. ఈ ఆక్సిజన్ అణువుల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న గాలి పేరు యానయాన్స్. ఇక్కడ సెకండ్కి 2000 యానయాన్స్ రిలీజ్ అవటం వల్ల
దీని చుట్టూ ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్, బ్యాక్టీరియా, వైరస్ మొత్తం ఎరాడికేట్ చేయబడుతుంది. ఎట్లా సార్ అని అడిగితే బాత్రూంలో ఓడో నీళ్ళు పెడతారు కదా, ఎందుకు? స్మెల్ రావటానికి కాదు, వచ్చే స్మెల్ పోతాం. అది బేస్. మనం రెండోది పట్టుకోవద్దు. మొదటిది ఏంది? కిచెన్లో ఎందుకు పెట్టరు మరి ఓడో నీళ్ళు? ఆడ బ్యాడ్ స్మెల్ ఉంది కాబట్టి దాన్ని ఓవర్టేక్ చేసేందుకు దానికంటే గప్పును వచ్చే వాసన పెడతారు. ఎస్ఆర్నో? ఇక్కడ కూడా దీని చుట్టూ బ్యాక్టీరియా, వైరస్, ఎస్పెషల్గా మదర్స్కి చిన్న ఆపరేషన్ అంటారు, గుర్తుందా? దాన్ని ఇంగ్లీష్లో ఎఫ్సిఆర్టమీ అంటారు. చిన్న కట్ చేస్తారు, అక్కడ ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ హస్బెండ్ కానీ ఎవరు చుట్టాలు కూడా పట్టించుకోరు. మదర్ ఆ సిచ్యువేషన్లో కొడుకు ఎవరు పోలికొండు, నాయనమ్మ పోలిక, తాత పోలిక, నీ లేకుండా నా లేకుండా గుర్తుకుంటారు తప్ప అమ్మని ఎవరు పట్టించుకోడు, భర్త కూడా. ఎస్ఆర్నో? ఆ ఎఫ్సిఆర్టమీలో వైరస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి కనుక ఇది వాడితే డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు, మళ్ళీ అదే ప్యాడ్స్ కావాలని. నేను చాలా మంది మదర్స్ ఇచ్చిన పోతారు కదా డెలివరీ అయినప్పుడు, ఏం పట్టుకొని పోతారు? డబ్బా రొట్టెలు, యాపిల్ పండ్లు. వాళ్ళు తింటారని కాదు, ఉత్త చేతులతో పోతే బాగుంటుందని. ఇప్పుడు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ డెలివరీ అయితే, మీన్స్ మీ ఫ్రెండ్ వైఫ్ డెలివరీ అయితే అదే పొరపాటు. ఫ్రెండ్స్ వైఫ్కు డెలివరీ అయితే మీరు వెళ్తారుగా చూడడానికి, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ తీసుకెళ్ళి మొహమాటం అవసరమే లేదు. చెల్లమ్మ ఇది వాడుకొని ఇవ్వండి, ఇవ్వచ్చలేదు. డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తారు పక్కా. యాపిల్ కాయలు ఎందుకో కూడా చెప్పాలి కదా. ఇది కంప్లీట్గా కాటన్ వేర్ ప్యాడ్. ఇక్కడ ఉన్నటువంటి చిప్ వల్ల ఆ బ్యాక్టీరియా ఫార్మేషన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ఉంటాయి. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి విషయం. నెంబర్ 1. ఈ టోటల్ ప్రోడక్ట్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, ఇది అడుగులో ఉండే లేయర్. ఎట్లా కనబడుతుంది? ఇది ప్లాస్టిక్ లాగా లేదు, ఇది కూడా చూడండి పేపర్, గమ్ అంటించిన పేపర్ కాబట్టి ప్లాస్టిక్ లెక్క కనబడుతుంది. ఇది తీసుకుపోయి మట్టిలో వేస్తే 40 రోజులలో మట్టిలో కలిసిపోతుంది. బయోడిగ్రేడబుల్ అని అంటారు. రైట్? ఇది పక్కన పెడుతున్నాం. దాని తర్వాత మధ్యలో ఇందాక దరిద్రం ఉంది కదా, దాని ప్లేస్లో ఇగో ఇది ఉంటుంది. దీని పేరు 5% ఏముంటుందని చూపిస్తాను చెప్పిన కదా. ఇగో ఇది, దీని పేరు ఏం పేరు అంటే ఆర్గానిక్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. కెమికల్స్ ఉంటాయి, అందుకే ఆర్గానిక్ అనే పదం వాడినా. దీంట్లో కెమికల్స్ ఉన్నాయి. ఈ రియాక్షన్ చూసి చాలా మంది కెమికలైజ్ అనుకుంటారు. రైట్? ఈ అబ్జార్బెంట్ పాలిమర్ ఉండటం వల్ల ఏం జరుగుతుందో చూసే ముందు ఇది ఒకసారి చూడండి. ఇది ప్యూర్గా కాటన్. బనీన్లు తయారు చేసేటంత క్వాలిటీ కాటన్ తయారు వాడతారు దీనికి. మీరు లైటర్ పెడితే ఇమ్మీడియట్గా 2 నిమిషాలు బుడిదైపోతుంది. 2 నిమిషాలు పట్టదు, 1 మినిట్లో బుడిదైపోతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది నిన్న గుంటూరులో లైటర్ పెట్టి చూపెట్టా. ఇక లైటర్ పెడితే ఇళ్ళ మీద పడగలని పెడతలేదు. నిజంగా ఎవరికైనా లైటర్ ఉందా? బయట పడలేదు. సరే ఓకే, మీరు ఇంటికి వెళ్ళి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ప్యాడ్ ఇట్లా తీసి తలగబెట్టి చూడండి, మొత్తం బూడిదైపోతుంది. ఇదే వేరే ప్యాడ్ మొత్తం చూడండి, కంప్లీట్గా డాంబర్ లెక్క గారి అక్కడ అంటుకపోతుంది. ఇది కంప్లీట్ కాటన్ మేడ్, చర్మం మీద చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీ. ఎలాంటి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ వచ్చే అవకాశమే లేదు. ఇది పైన లేయర్, అది ఇందాక చూపెట్టింది కింద లేయర్. ఇది మధ్యలో ఉన్నటువంటి ఆర్గానిక్ అబ్జార్బెంట్ పాలిమర్. ఒక్కసారి చూడండి, గీతమ్మ చేతిలో లెఫ్ట్ సైడ్ లో ఇందాక తీసినటువంటి చెత్త చెదారం ఉంది. ఇప్పుడు మన రైట్ హ్యాండ్ లో మేడం రైట్ హ్యాండ్ లో మన ప్రోడక్ట్ యొక్క మధ్యలో లేయర్ ఉంది. ఒక్కసారి అబ్జార్ప్షన్ చెక్ చేద్దాం. చేద్దామా? ఆర్ యు రెడీ? అమ్మా రైట్. మీరు బయట ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కొని ఇదే డెమో చేసి చూడండి. రైట్. 1 2 వస్తాయా? వస్తాయా రావా? 10 కాడికలు వెనక లెక్క పెట్టుకోండి. 10 9 8 7 6 5 4 3 2 1. రారా? ఒకసారి చూడండి.
మళ్ళీ చూస్తారా మ్యాజిక్? ఇగో ఏం పోసిన ఇలా ఎంతసేపు అయింది? మళ్ళొకసారి ఎంతసేపు అయింది? ఇప్పుడు చెప్పండి.